పరిశీలించడం జరిగినది. మరియు రాజన్న సైడ్ కొంచెం సైడ్ సైడ్ ఇవ్వండి పట్టుకోండి ఇవ్వండి మీరు ఇవ్వండి మీరు పట్టుకోండి ఇవ్వండి కొంచెం వెడల్పున్నాను ఓకే రైట్ రైల్వే స్టేషన్ కి నిత్యం అనేక మంది ఈ చుట్టుపక్కల వందల గ్రామాల నుంచి కూడా ఈ యొక్క స్టేషన్ మీద ఆధారపడి ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు ఉన్నారు. ఈ యొక్క స్టేషన్లో ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో మొన్న ఇక్కడ పార్టీ నాయకులతో కలిసి ఒక రైల్వే స్టేషన్ని విజిట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా కొన్ని సమస్యలు దృష్టికి రావడం జరిగింది. ఆ సమస్యలని మరి వెంటనే కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే రైల్వే శాఖ అధికారులతో మాట్లాడి అధికారులని ఆదేశించడం జరిగింది. వెంటనే ఉప్పల్ అదేవిధంగా జమ్మికుంట రైల్వే స్టేషన్లు సందర్శించి వాటిని తెలుసుకున్నామని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా అసిస్టెంట్ డివిజనల్ మేనేజర్ గారు గుప్తా గారు అదేవిధంగా ఇతర అధికారులు ఇక్కడ రైల్వే స్టేషన్కి ఈరోజు ఇక్కడ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి భారతీయ జనతా పార్టీ తరఫున వారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ యొక్క సౌకర్యాలు ముఖ్యంగా ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని కొత్తపల్లి వరకు ఎక్స్టెన్షన్ చేయమని చెప్పి, అదేవిధంగా ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1ని అదాన్ని పొడిగిస్తే పొడిగించి అది ఒక షార్ట్గా ఉండడం కారణంగా ఎక్స్ప్రెస్ రైళ్లు ఇక్కడ నిలుపుదల చేయడానికి సౌకర్యం లేదు. కాబట్టి ప్లాట్ఫామ్ నెంబర్ 2ని ఎక్స్టెన్షన్ చేస్తే మనకు ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగడానికి అవకాశం ఉంటుంది, దాన్ని ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి, అదేవిధంగా ఇక్కడ కొత్తపల్లి దానిలో హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి కొత్తపల్లికి పోవడం కోసం ఒక అండర్ పాస్ ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా ఇక్కడ టాయిలెట్స్ కానీ తర్వాత లిఫ్ట్ ఏర్పాటు చేయాలని చెప్పి, ఎందుకంటే వికలాంగులు కానీ వృద్ధులకు ఇబ్బందికరంగా ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి 2 పోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇటువంటి రిజర్వేషన్ కౌంటర్ని ఇంకో పెంచడం కానీ ఇటువంటి సౌకర్యాలు కల్పించడానికి అవకాశం ఉంటే అమృత్ రైల్వే స్టేషన్లో భాగంగా సెకండ్ ఫేజ్లో జమ్మికుంట రైల్వే స్టేషన్ కూడా అది చేర్పించాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. జనరల్ మేనేజర్ గారికి వీరి ద్వారా అసిస్టెంట్ డివిజనల్ మేనేజర్ గారి ద్వారా మనం విజ్ఞప్తి చేయడం జరిగింది. తప్పకుండా ఇప్పుడు మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాము. ఈ సౌకర్యాలు వెంటనే సత్వరమే ఇవి మెరుగుపరిచే విధంగా దీన్ని ఒక ఆధునీకరించే విధంగా జమ్మికుంట రైల్వే స్టేషన్ని తప్పకుండా ప్రయత్నం చేస్తాం. వారు కూడా నివేదిక సమర్పించే జరిగి వారు కూడా సమర్పిస్తారు. తప్పకుండా ఈ యొక్క సౌకర్యాలు మెరుగుపడతాయని చెప్పి మేము ఆశిస్తున్నాం.